2,00,000 కోట్లు ఖర్చు పెట్టి అమరావతి రాజధాని కట్టడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేది జగన్ వాదన. అందుకే మావిగన్ ప్రతిపాదన అంటున్న జగన్ వాదనలో ఎంత హేతుబద్ధత ఉంది? ఆ జగన్ అమరావతిని వ్యతిరేకించటానికి 2,00,000 కోట్లు ఇష్యూ కాదు. ఎందుకంటే 2,00,000 కోట్లు ఖర్చు అవుతుందని జగన్ అంటున్నాడు. సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్ అని చంద్రబాబు అంటున్నాడు. వాస్తవంగా ఖర్చుల గురించే వ్యతిరేకత అయితే మరి మావిగన్ అని ప్రతిపాదిస్తున్నాడు కదా. సో అసలు వ్యతిరేకత జగన్ ఏంటంటే అమరావతిని ఒక చంద్రబాబు బ్రాండ్గా జగన్ చూస్తున్నాడు. తెలుగుదేశం కూడా దాన్ని చంద్రబాబు బ్రాండ్గానే ప్రమోట్ చేసింది. ఒక రాజకీయ పార్టీ నాయకుడు బ్రాండ్గా ఉంటే మరో రాజకీయ పార్టీ నాయకుడు దాన్ని అంగీకరించలేడు. ఎందుకంటే అది అమలు చేసిన క్రెడిట్ తన ప్రత్యర్థికే పోతుంది, అమలు చేయకపోయినా క్రెడిట్ తన ప్రత్యర్థికే పోతుంది. అందువల్ల సహజంగా ఒక నాయకుడు తన బ్రాండ్ కొరకు ప్రయత్నిస్తాడు. అందులో చంద్రబాబు పట్ల విద్వేషంతో ఉండే జగన్, ఆంధ్రప్రదేశ్లో జగన్ అంటే టీడీపీకి విద్వేషం, చంద్రబాబు అంటే వైసీపీకి విద్వేషం. సో అందువల్ల ఒకరిని అంగీకరించే ప్రసక్తే లేదు. అందువల్ల చంద్రబాబు బ్రాండ్గా టీడీపీ ప్రమోట్ చేయకుండా దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధానిగా ఒక రాజకీయ ఏకాభిప్రాయంతో చేపట్టి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. కానీ సొంత బ్రాండ్గా దాన్ని ప్రొజెక్ట్ చేశారు. దాంతో జగన్ ఆ బ్రాండ్కు అంగీకరించకుండా తన 3 క్యాపిటల్స్ బ్రాండ్ మొదలుపెట్టాడు. సో ఇప్పుడు వైజాగ్ మళ్ళీ అధికారంలోకి వస్తే జగన్ ఒకవేళ అధికారంలోకి వస్తాడో రాడో తెలియదు. వస్తే అప్పటి వరకు ఆ క్యాపిటల్లో కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తవుతుంది. 2019 వేరు, ఇప్పుడు వేరు. మీకు అసెంబ్లీ బిల్డింగు, సెక్రటరియట్ బిల్డింగు, హైకోర్టు బిల్డింగ్ ఇవన్నీ పూర్తవుతాయి. ఈ పర్మనెంట్ స్ట్రక్చర్స్ కనుక 2014-19 మధ్యలో చంద్రబాబు పూర్తి చేసి ఉంటే జగన్ అమరావతిని వదులుకోవడం కూడా కష్టమయ్యేది. కానీ అప్పుడు తాత్కాలిక నిర్మాణాలతో నడిపించాడు కనుక సో అనివార్యంగా మీకు అనివార్యత ఏర్పడకుండా అమరావతి పైన దాడి చేయడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు పర్మనెంట్ బిల్డింగ్స్ ఏర్పడ్డాక కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాక వాటన్నిటిని వృధా చేసి బయటికి వస్తే ప్రజలు అంగీకరించరు. అందువల్ల వైజాగ్ పోలేడు, అమరావతికి రాలేడు. అందువల్ల మధ్యలో మావిగన్ అనే ప్రతిపాదన జగన్ వ్యూహాత్మకంగా పెట్టాడు. సో రేపు మావిగన్ అంటే ఎక్కడుంది? అమరావతి కూడా మావిగన్లో భాగమే కదా. మావిగన్ అంటే మచిలీపట్నం, విశాఖ, విజయవాడ, గుంటూరు జిల్లాలు. మరి అమరావతి కూడా గుంటూరు జిల్లాలో ఉంది కదా. సో అందువల్ల అమరావతి పార్ట్ ఆఫ్ మావిగన్ వేరు, అమరావతి వేరు కాదు. సో గ్రేటర్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీలో ఢిల్లీతో పాటు పక్క ప్రాంతాలు ఉంటాయి. ఢిల్లీ కూడా అందులో భాగమే. సో గ్రేటర్ వైజాగ్లో విశాఖపట్నం భాగం ఉండదా? గ్రేటర్ హైదరాబాద్లో హైదరాబాద్ భాగం ఉండదా? సో అందువల్ల మావిగన్లో అమరావతి భాగమే. అందువల్ల రేపు ఆ మావిగన్ అమరావతికి వెళ్ళకుండా, అమరావతి కాకుండా అమరావతిలోనే ఉండేందుకు జగన్ ఒక ఆలోచనగా చెప్పారు. అందువల్ల మావిగన్ అనే ప్రతిపాదన చేసినట్లున్నారు.